అరే అమ్ముడు, ఏంటిది? అబ్బా, చికెన్ లివర్ కదా, నాకు తెలుసులే. కాదు అవునవును, చికెన్ లివరు. కాదు ఎంత బాగుందో చూస్తుంటే నోరు ఊరిపోతుంది. కాదండి, ఇట్స్ నాట్ చికెన్ లివర్. అవునా? అవునా? నిజమా? నాకు డాక్టర్ ఏం చెప్పింది లాస్ట్ టైం చెకప్కి వెళ్ళినప్పుడు? గుర్తులేదమ్ముడు, ఏమని చెప్పింది? బ్లడ్ లెస్ ఉందని చెప్పిందా, చాలా బ్లడ్ లెస్ అవునమ్ముడు, అని. గుర్తొస్తుంది. సో బ్లడ్ లెస్ కి ఫుడ్ లో ఉమ్, నాన్ వెజిటేరియన్స్ అయితే ఉమ్, గోట్ లివర్, ఉమ్. దీన్ని ఇలానే కాదు, ఏదో ఒక రకంగా మంత్లీ బా, వన్స్ చూస్తేనే చేసుకొని నోరు కానీ ఊరిపోతుంది తింటే అమ్ముడు. చాలా బాగుంటది, టేస్టీగా తిన్నట్టు ఉంటది, మన ప్రాబ్లం కి కూడా సొల్యూషన్ వస్తుంది. వావ్. ఓకేనా? Hey guys, welcome back to my channel Praveena's Vision. Hope you all are doing great. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? సో ఈరోజు రెసిపీ వచ్చేసి మటన్ లివర్ ఫ్రై. అదే అండి, టిల్లీ ఫ్రై అని కూడా అంటారు కదా. చాలా హెల్దీ రెసిపీ. ఎలా చేయాలో చూసేసేయండి. ఒక ప్యాన్ పెట్టుకొని కావలసినంత ఆయిల్ యాడ్ చేసుకుంటాము. ఇప్పుడు చాప్ చేసుకున్న ఆనియన్స్ కొద్దిగా చిన్నగా చాప్ చేసుకుంటే ఫ్రై కదా, వేసేసుకొని మంచిగా ఒక గోల్డెన్ బ్రౌన్ వచ్చేలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఒక 1.5 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటాం అనమాట. సో ఇది కూడా మంచిగా పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోండి. ఆ తర్వాత ఇలా కడిగి పెట్టుకున్న మటన్ లివర్ని చూసారా ఎలా ఉందో? ఇలా ఉంటుంది. అస్సలు మనకి ఏం స్మెల్ ఏమీ రాదండి, ఇలానే ఉంటుంది. కానీ టెక్స్చర్ చూడటానికి చాలా మెత్తగా అలా ఉంటుందన్నమాట. బట్ వన్స్ మనం ఆయిల్లో కూరలో వేసేసిన తర్వాత గట్టి పడిపోతుంది ముక్క. చూస్తున్నారు కదా, ఇప్పుడు ముక్కల్ని యాడ్ చేసేసి మంచిగా పైకి కిందకి కలిపేసుకోవడమే. గరిటె పెట్టకూడదేమో అనిపిస్తుంది, బట్ ఏం కాదు, మామూలుగానే కలిపేసుకోవచ్చు. ఈ టైంలో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని డ్రై పౌడర్స్ అన్ని యాడ్ చేసేసుకోవచ్చు. లైక్ ధనియాల పొడి 1 టీ స్పూన్ సరిపోతుంది. అలాగే జీలకర్ర పొడి ఉంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మిరియాల పొడి మంచి ఫ్లేవర్ వస్తుంది అనమాట. ఇప్పుడు వీటన్నిటికీ సరిపడినంత కారప్పొడి, మీ కారానికి తగినంత మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని మంచిగా పైకి కిందకి కలిపేసుకొని ఈ పౌడర్స్ అన్ని ముక్కలకి పట్టేలా కలిపేసుకొని మూత పెట్టేసి మళ్ళీ కాసేపు ఉడకనివ్వాలన్నమాట. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయినట్టే. కానీ ఇది మటన్ లివర్ కదా, అంత తొందరగా ఉడికిపోదు. సో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకోండి. ఈ టైంలో ఎక్కువ అవసరం లేదు, జస్ట్ ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఆ ముక్కలు తడిచే అంత మునిగే అంత యాడ్ చేసేసుకుంటే మనకి మంచిగా ముక్క ఉడికిపోతుంది. ఇది చికెన్ ఫ్రై లాగా కాదు కదా, చికెన్ లివర్ అంతా సెన్సిటివ్ కాదు కాబట్టి కాసేపటికి మూత తీసి చూస్తే మన కర్రీ ఇలా ఉంటుంది అనమాట. ఇంకా మీ కన్సిస్టెన్సీ లెవెల్ కి తగ్గట్టుగా మీకు ఇది గ్రేవీ టైప్ లో రోటీలో కావాలి అనుకుంటే ఈ టైంలో తీసేసుకోవచ్చు. ఏ పప్పుచారులోకో సాంబార్లోకో పప్పులోకో ఫ్రై లాగా అనుకుంటే ఇంకాస్త వేగనిచ్చేసి ఆపేసుకోవచ్చు. ఒక్కసారి ఉప్పు కారాలు అన్నీ చెక్ చేసేసుకొని నీట్గా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుంటే మన యమ్మీ మటన్ లివర్ ఫ్రై రెడీ అయిపోతుంది అనమాట. చాలా హెల్దీ రెసిపీ. బ్లడ్ లెస్తో బాధపడే వాళ్ళందరికీ అట్లీస్ట్ మంత్లీ వన్స్ ఇలా ట్రై చేసి చూడండి. మీరు కూడా నాలా నాన్ వెజ్ లవర్సా? అయితే తప్పకుండా దీన్ని ఒక్కసారి ట్రై చేయండి. నేను చెప్పిన ప్రాసెస్ లో యమ్ ఉంది అండ్ హెల్త్ బెనిఫిట్స్ కూడా చెప్పాను కదా, చాలా బాగుంటాయి, చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. ఓకేనా? మీకు ఇలాంటి రెసిపీస్ ఇంకా కావాలంటే ఏం చేయాలి? ప్రవీణాస్ విజన్ ని లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే సబ్స్క్రైబ్ చేయాలి. పక్కన ఒక బెల్ ఉంటుంది, అది కొట్టడం మాత్రం మర్చిపోకండి. అది కొడితే నా నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు వచ్చేస్తాయి. ఇలాంటి వెరైటీ యమ్మీ డిషెస్ అన్ని చూడొచ్చు. ఓకేనా? సూపర్ అమ్ముడు, నువ్వు సూపర్ రా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.